హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద డే. మీరందరికీ కూడా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ వీడియో చూస్తున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఐ హోప్ మీ సంక్రాంతి ఫెస్టివల్ బాగా జరిగిందని మనం ఆశిద్దాం. సరే, మరి ఈరోజు మనం వీడియోలో కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో మాట్లాడుకునేటటువంటి టాపిక్ ఏంటంటే, ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ ఏదైతే ఉందో మనకి ఆబ్వియస్గా తెలుగు రాష్ట్రాల్లో దీన్ని మనం ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్గా యూజ్ చేస్తుంటాం. అంటే పంట చేతికి వచ్చినప్పుడు రైతులు ఇక సెలబ్రేటెడ్ చేసుకునేటటువంటి ఒక ఫెస్టివల్గా దీన్ని మనం చూస్తుంటాం. సంక్రాంతి ఫెస్టివల్ ఈజ్ ఆల్ అబౌట్. సరే, మరి సంక్రాంతి ఫెస్టివల్ మనకి ఎలానో దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఇలాంటి హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయా, ఉంటే కనుక ఆ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, డిఫరెంట్ స్టేట్స్, వాటికి కొన్ని నేమ్స్. అలానే మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఒక స్టేట్లో వేరే పేర్లతో కూడా హార్వెస్టింగ్ ఫెస్టివల్ని పిలుస్తారు. ఓకే, ఆ నేమ్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇందులో మెయిన్గా మనకి ఈస్టర్న్ పార్ట్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్, సదర్న్ పార్ట్స్ అండ్ మనకి కేరళ లాంటిది, అండ్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఓవరాల్గా ఇండియా మొత్తం కూడా హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ అన్ని కూడా మనం ఇందులో కవర్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ మనం మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా మ్యాప్ని తీసుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి ఫెస్టివల్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఓకే, మనం ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయొచ్చు అంటే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి ఈజ్ వెరీ పాపులర్ ఇన్ తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలంగాణ. అండ్ మకర సంక్రాంతి రోజు మనకి తెలుగు స్టేట్లో ట్రెడిషన్ మనకి కైట్స్ ఫెస్టివల్ కూడా వన్ ఆఫ్ ద ట్రెడిషనల్. ఓకే, ఇది ఫస్ట్ వన్. సెకండ్, ఒకసారి మనం మ్యాప్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏ రాష్ట్రాలలో వీటికి ఏ పేర్లు ఉంది. అఫ్కోర్స్ ఇందులో కొన్నింటిని మనం డీటెయిల్గా కూడా కమింగ్ స్లైడ్స్లో మనం చూద్దాం. ఫస్ట్ మనకు ఓవర్వ్యూ చూద్దాం. ఓవర్వ్యూ చూస్తే మనం యొక్క క్లాక్ వైజ్లో చూస్తే కనుక దీన్ని మనం ఫస్ట్ శిశుర్ సంక్రాంతి, ఇది మన జమ్మూ కాశ్మీర్లో పాపులర్. జమ్మూ కాశ్మీర్లో దీన్ని మనం శిశుర్ సంక్రాంతి అని, బీహార్ అండ్ జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో మకర్ సక్రాత్ అని మనం సంక్రాంతి అంటాం కదా, వాళ్ళు సక్రాత్. యూపీలో కిచేరి, ఓకే, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టర్మ్. యూపీలో దీన్ని మనం కిచేరి అని. అండ్ అస్సాం అండ్ నార్త్ ఈస్ట్, ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోండి. అస్సాంలో ప్రధానంగా బిహు అని, అలానే మాఘీ అని చెప్పేసి మాఘ్ అని చెప్పేసి నార్త్ ఈస్ట్లో అంటుంటారు. దాని గురించి మనం ఫర్దర్గా ఏ ట్రైబ్ వాళ్ళు దీన్ని ఎక్కువగా పాటిస్తుంటే మనం చూస్తున్నాం. క్లాక్ వైజ్ చూద్దాం మనం. ఈ యొక్క బిహు అస్సాం. నెక్స్ట్ పౌష్ సంక్రాంతి వెస్ట్ బెంగాల్. వీళ్ళు పౌష్ సంక్రాంతితో పాటు ఇంకో పేరు కూడా పిలుస్తుంటారు, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఒడిశా మకర సంక్రాంతి. అండ్ ఆంధ్రప్రదేశ్లో మకర సంక్రాంతి అని, పెద్ద పండుగ అని చెప్పేసి డిఫరెంట్ నేమ్స్ ప్రాంతాన్ని బట్టి. నెక్స్ట్ పొంగల్, తమిళనాడులో ప్రధానంగా పొంగల్ అనేది ఎక్కువగా పిలుస్తుంటారు. మనం ఈ మధ్యలో వాళ్ళ ట్రెడిషన్ తీసుకొని హ్యాపీ పొంగల్ని విజ్ చేసుకుంటుంటాం, కానీ యాక్చువల్గా మకర సంక్రాంతి అని విజ్ చేసుకోవడమే మన కల్చర్కి చాలా దగ్గర. మీరేమంటారు ఫ్రెండ్స్? ఓకే, ఎందుకంటే మనకి కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన రూట్స్, మన కల్చర్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు జెన్జీ ఉన్నారు కదా, ఎస్పెషల్లీ 2010 తర్వాత ఎక్కువగా పుట్టిన వాళ్ళకి కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే ఆబ్వియస్గా మనకి డేంజర్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే కల్చర్ తెలియదు కాబట్టి. మరి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అందుకోసమే కల్చరల్ రైట్స్ గురించి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్, ఎస్పెషల్లీ లింగ్విస్టిక్ మైనారిటీస్ కోసం అని చెప్పేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని, అలాంటి కల్చరల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్లో మనకి కల్చరల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ అని ఏ ఆర్టికల్లో ఇంక్లూడ్ చేసింది? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఏ ఆర్టికల్లో ఇంక్లూడ్ చేసిందో కల్చరల్ రైట్స్. ఓకే, పొంగల్ తమిళనాడు కవర్ చేసినాం కదా. నెక్స్ట్ మనకి కేరళలో మెయిన్గా ఓనం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇవే మీరు చాలా ఈ యొక్క కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్స్ కూడా ఓనంని మెయిన్గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఈవెన్ ఇంతకుముందు గతంలో హైదరాబాద్లో మలయాళీ కమ్యూనిటీస్ ఈ యొక్క ఓనం ఫెస్టివల్ని స్టేట్ స్పాన్సర్ చేసింది, తెలంగాణ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మకర్ సంక్రమణ కర్ణాటక, మకర సంక్రాంతి మహారాష్ట్ర అండ్ ఎంపీ, ఇవి నేమ్స్. గుజరాత్కి వెళ్తే కనుక మీరు గుజరాత్ రాజస్థాన్లో ఉత్తరాయణ్, గుజరాత్ అండ్ రాజస్థాన్లో ఉత్తరాయణ్ అనే నేమ్తో. నెక్స్ట్ మీరు ఫర్దర్గా ఫర్దర్గా నార్త్ వెళ్తే హిమాచల్ ప్రదేశ్లో కానీ, పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ ఇక్కడ మాఘీ, అలానే లోహ్రీ అనేది చాలా పాపులర్. మాఘీ ఆర్ లోహ్రీ ఈ నేమ్స్తో పిలుస్తుంటారు. ఇది ఓవరాల్ అర్థం చేసుకోవాల్సింది, మీకు ఓవరాల్ వ్యూ. దీని తర్వాత ఇంకొద్ది ఇంపార్టెంట్ వేవే ఉన్నాయో అవి నేను మీకు ఇందాక చెప్పినట్టు ట్రై చేస్తాను. ఫస్ట్ వన్ మనం హ్యాపీ. అండ్ ఇంతకుముందు మనం పంజాబ్ ప్రాంతంలో లోహ్రీ అనుకున్నాం కదా, అంటే లోహ్రీ అనేది పంజాబ్ హర్యానా రెండు ప్రాంతాల్లో వాడుతుంటారు. స్పెషల్గా పంజాబ్లో మనకి ఈ యొక్క
బైసాక్ అని వాడుతుంటారు ఎక్కువగా. ఓకే, మీరు యొక్క ఈ బైసాఖి, హ్యాపీ బైసాఖి అనేది మీరు వింటే కనుక జలియన్ వాలాబాగ్ టైంలో వినుంటారు. ఈ యొక్క బైసాఖి పౌర్ణిమ రోజు ఫార్మర్స్ అందరూ కూడా ఈ యొక్క జలియన్ వాలాబాగ్ ఆ పార్క్లో ఉన్నప్పుడు జనరల్ డయర్ వచ్చేసి మనకి వాళ్ళపైన ఫైర్ చేయడం, అదే కదా మన పాపులర్గా జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అనేది. ఓకే, మరి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఏ యాక్ట్కి అగెనిస్ట్గా చేశారు కమెంట్ చేయండి. ఏ యాక్ట్కి అగెనిస్ట్గా చేశాను నేను. బోహాగ్ బిహు, అస్సాంలో బిహు. ఓకే, అండ్ హ్యాపీ పుతాండ్రు, దాని తర్వాత హ్యాపీ పన సంక్రాంతి, ఇలా హ్యాపీ విషు. ఇది మనకి జనరల్గా కర్ణాటక అండ్ కేరళలో ఈ విషు అనే దాన్ని కూడా యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్, సరే ఇవి కామన్ నేమ్సే మనం ఇందాక కవర్ చేసినాయి, బట్ ఫర్దర్గా చూద్దాం ఒకసారి. బైసాఖి, పోలియా బైసాఖి, డిఫరెంట్ నేమ్స్ మెయిన్లీ రిలేటెడ్ టు ద పంజాబ్ ఏరియా బైసాఖి అనేది. నెక్స్ట్ నౌకాహి జుహార్. ఓకే, నౌకాహి జుహార్ ఇది మనకి ఒడిస్సాలో, సంక్రాంతిని ఒడిస్సాలో ఈ పేరుతో పిలుస్తుంటారు, నువకాహి జుహార్ అని చెప్పేసి. మనకి ఇది ఒడిస్సా బీచ్, పాపులర్గా మనకి చాలాసార్లు శాండ్ స్కల్ప్చర్స్ ఎక్కువగా వేస్తుంటారు ఈ బీచ్లో. నెక్స్ట్ మనకి ఇందాక నార్త్ ఈస్ట్లో అనుకున్నాం కదా, ఒకటేమో మనకి బిహు అనుకున్నాం, ఇంకొకటి మనకి గారో ట్రైబ్స్ మెయిన్గా దీన్ని వంగలా ఫెస్టివల్స్, WANGALA వంగలా ఫెస్టివల్ అని చెప్పేసి నార్త్ ఈస్ట్లో దీన్ని సెలబ్రేట్ చేస్తుంటారు. బిహు ఏమో స్పెషల్గా అస్సాం పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇక్కడ వీళ్ళు ట్రైబ్స్ మనకి గారో హిల్స్, అలానే ఖాసీ హిల్స్, జైంతియా హిల్స్ ఉంటాయి కదా, గారో ట్రైబ్స్ దీన్ని ఎక్కువగా సెలబ్రేట్ చేస్తుంటారు. మెయిన్లీ ఫర్ వాట్? గుడ్ హార్వెస్ట్. మనం ఇది హార్వెస్టింగ్ ఫెస్టివల్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు కవర్ దిస్. నెక్స్ట్ లోహ్రీ, ఇందాకలా మనం మాట్లాడుకుంటాం పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో. మళ్ళీ పంజాబ్లో స్పెషల్గా బైసాఖి బైసాఖి పూర్ణమి ఆ రోజు. ఓకే, లోహ్రీ, బిహు, పొంగల్ వి కవర్డ్. నెక్స్ట్ ఓకే, ఎస్ ఇవి మనకి మెయిన్గా మనం వెస్ట్ బెంగాల్లో కవర్ చేసేసాం అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ కూడా. సో ఇవి మనకి ఈ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి, ఈ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ వీటిని ఈవెన్ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు కూడా స్పెషల్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. అంటే లైక్ స్వదేశ్ దర్శన్ అన్న ప్రోగ్రాంలో భాగంగా ఈ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఈ ప్రాంతాన్ని కలపాలి అని ఒక ప్రపోజల్లో ఉంది. అండ్ దీనికి కూడా ఒక స్పెషల్ సర్క్యూట్ అని మనకి బుద్ధిస్ట్ సర్క్యూట్, జైనిజం సర్క్యూట్ అని ఉన్నాయి కదా, అలానే ఈ యొక్క హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ ఏవేవైతే ఉన్నాయో వీటిని కనెక్ట్ చేయాలని చెప్పేసి కూడా సర్క్యూట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్లానింగ్ అబౌట్. ఇవి మనకు ఓవరాల్గా హార్వెస్ట్ ఫెస్టివల్స్. బట్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్స్ అయినా మనం ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నేచర్ని, ఎందుకంటే గుడ్ క్రాప్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి. యాక్చువల్లీ నేచర్ని రెస్పెక్ట్ చేసేటటువంటి పద్ధతి మనకి ఆల్రెడీ ఎర్లీ వేదిక్ టైంలోనే ఉంది. కాకపోతే లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి మనం గాడ్స్ని, అలానే ఐడల్స్, విగ్రహాలని మనం పూజ చేయడం స్టార్ట్ చేసినాం. అదర్వైజ్ మనం ఈ నేచర్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకోవడం కొత్త ఏం కాదు. ఈవెన్ మనకి బోనాల ఫెస్టివల్లో కూడా మనం బోనాల కన్నా ఎక్కువగా మీకు బతుకమ్మ ఫెస్టివల్, తెలంగాణలో మనకి దసరా టైంలో బతుకమ్మ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు సెలబ్రేషన్ ఆఫ్ నేచర్. ఇది మనకు ఓవరాల్గా హార్వెస్ట్ ఫెస్టివల్స్ సంబంధించి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటా. ఇన్ కేస్ మీరు ఇలాంటివి ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కనుక మీరు కమెంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మన ఛానలే కాబట్టి ఇట్లాంటివి మనం చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఎనీహౌ, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.